ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ రాజధాని అమరావతికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణానది. ప్రకాశం బ్యారేజీ నుంచి కొండవీటి వాగులోకి వెనక్కి తన్నుతోంది వరద నీరు. కృష్ణానది వరదతో కొండవీటి వాగు పొంగి పొర్లుతోంది. మరోవైపు వెంకటపాలెం వద్ద కరకట్ట కింది భాగం నుంచి అమరావతిలోకి వరద నీరు ప్రవేశిస్తోంది. అమరావతి ప్రాంతంలో కృష్ణా కరకట్ట నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతికి డేంజర్ బెల్ మోగుతోంది. మనం ఇప్పుడు కృష్ణా నది దగ్గర ఉన్నాం, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది, భయంకరంగా ప్రవహిస్తుంది, ప్రమాద స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడ ప్రమాద స్థాయికి కృష్ణానది చేరుకోవడంతో ఇప్పుడు రాజధానికి ముప్పు ఏర్పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాంతం పాత కొండవీటి వాగుకు సంబంధించిన లాకు. వాస్తవంగా ఏంటంటే అమరావతి ప్రాంతంలో, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నుంచి వాటరు కొండవీటి వాగులో నుంచి ద్వారా కృష్ణానదిలోకి ప్రవేశిస్తోంది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కృష్ణానది ఉధృతంగా ప్రవహించడం, దాంతోపాటుగా ప్రమాదకరంగా మారటంతో పూర్తిగా ఆ వరద నీరు కొండవీటి వాగు లోకి వస్తూ ఉంది. కృష్ణానదిలో ప్రవహిస్తున్న ఆ వాగంతా, వాటర్ అంతా కొండవీటి వాగు ద్వారా రాజధానిలోకి ప్రవేశిస్తుంది. చాలా స్పష్టంగా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. పూర్తిగా దీంతో పాటుగా మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. వెంకటపాలెం గ్రామం వద్ద కరకట్ట కింద నుంచి గతంలో కొన్ని దశాబ్దాల క్రితం రాజధాని రైతులు వాళ్ళ పొలాల్లో వాటరు కృష్ణానదిలోకి వెళ్ళటానికి ఒక తూము ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఒక గేటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే కృష్ణానది నిన్న మధ్యాహ్నం నుంచి ఉధృతంగా ప్రవహించడంతో రాత్రి ఆ గేటు కొట్టుకుపోయింది. దీంతో రాత్రి నుంచి ఆ గేటుకు మరమ్మతు చేసే పనిలో అధికారులు ఉన్నారు. కానీ మళ్ళీ ఉదయానికి ఆ గేటు, రాత్రి మరమ్మతు చేశారు, మళ్ళీ ఉదయానికి ఆ గేటులో నుంచి వాటరు రాజధానిలోకి ప్రవేశిస్తుంది. వెంకటపాలెంలోకి ఇప్పటికే భారీ స్థాయిలో వాటర్ ప్రవేశించింది. కృష్ణానదిలో నుంచి వరద నీరు వెంకటపాలెంలోకి వెళ్తుంది. ఒకవైపు కొండవీటి వాగులో నుంచి వరద నీరు వెనుక్కు తన్నటంతో కొండవీటి వాగులో నుంచి ఆ వరద నీరంతా ఉండవల్లి వైపుకి వెళ్తుంది. మరొక వైపు అక్కడ దాదాపు ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు కరకట్ట వెంబట వెళ్తే అక్కడ వెంకటపాలెం దగ్గర కృష్ణానదిలోని వరద నీరంతా పూర్తి స్థాయిలో రాజధానిలోకి వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా 2 వైపులా కృష్ణానదిలో నుంచి వరద నీరు రాజధానిలోకి చేరడంతో రాజధానిలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. యాక్చువల్గా ఉండవల్లి వద్ద పూర్తిగా కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే ఉండవల్లి గృహాల వద్ద రోడ్డుపైకి కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా రాత్రంతా ఇదే కొనసాగితే ఖచ్చితంగా అమరావతికి ముప్పు పొంచి ఉందని స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, కరకట్ట నుంచి.